నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మార్చి నెల 2025 వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, మంచి రెమెడీస్ కూడా తెలియజేయండి వీరి కోసం. తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగానే ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకి రాశాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏ పనైనా సాధించుకుని రావడం అనేది లక్షణం ఎక్కువ చేసుకుని రావాల్సిందని చెప్పేసి. అదే మిథున రాశిలో ఉన్నారు కదా, ఖచ్చితంగా మిథున రాశిలో ఉండడం వల్ల ఏంటంటే ప్రతిదీ వాళ్ళ సొంత తెలివితేటలు ఎక్కువగా వాడి సాధించుకొస్తారు. అది వాళ్ళ సొంత తెలివితేటలు ఒక్కొక్కసారి వీళ్ళకి మంచి అవుతాయి, ఒక్కొక్కసారి వీళ్ళకి చెడ్డ అవుతాయి. అవి మిశ్రమ ఫలితాలు. ఎందుకంటే కొన్ని విషయాలు ఈగో అని చెప్పాలంటే అది కాస్త మొండితనంగా మూర్ఖంగా వెళ్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అదే ఆత్మస్థైర్యంతో ధైర్యంతో నేను చేయగలను, భగవంతుడు నువ్వే నువ్వు చూడు కాపాడు, ఇంకా అంతే తప్ప నాకు వేరే దారి లేదని వెళ్ళే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే అష్టమ స్థానంలో ఎప్పుడైతే కూర్చుని ఉన్నాడో, తర్వాత ఎప్పుడైతే గ్రహాలు మీన రాశిలో బుధుడు శుక్రుడు రాహులు కలిసి ఉన్నారో, ఇక్కడ రవి శనులు కలిసి ఉన్నారో, అంటే చతుర్థ స్థానంలో రవి శనులు కలిసి ఉన్నారో, ఏంటంటే మనం పూర్తిగా శరణం వేడాలి దేవుణ్ణి. నువ్వే దిక్కు, నాకు ఇంకెవరు దిక్కు లేదని చెప్పి పూర్తిగా చేసి ఫ్యామిలీ కోసం నిజాయితీగా కష్టపడే వాళ్ళకి సక్సెస్ ఈ మాసం. అహంకారంతో సక్సెస్ అవ్వాలనుకుంటే, పోటీగా వాడి కోసం ఏంటి నేను చేస్తా అని అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. అలాంటి పనులు చేయకుండా ఖచ్చితంగా నాకు అవ్వాలి, నా ఫ్యామిలీ నేనే మెయింటైన్ చేసుకోవాలి, నా ఫ్యామిలీకి నేనే అండాదండ నేను, అందుకని నేను సాధించుకు రావాల్సిందని చెప్పి స్వామి నువ్వు నాకు సాయం చేయంటే గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. లేదు వాళ్ళు చేసేది ఏంటి నేను చేసి చూపిస్తే వాడికి అని అంటే మాత్రం అవి రివర్స్ అవుతాయి. ఈ మాసంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఇది మెయిన్. ఎందుకంటే చతుర్థ శని భగవానుడు వెళ్ళిపోతూ కూడా ఇంకా మార్చి 30 వరకు ఉన్నాడు ఆయన, 29 వరకు ఉంటాడు ఆయన పూర్తిగా. 29 వరకు శని భగవానుడు ప్లస్ రవి ఇద్దరు కలిసి ఉన్నారు. 13 దగ్గర నుంచి రవి మారిన శని భగవానుడితో ఉంటారు కదా. ఖచ్చితంగా ఆయనకి ఏంటంటే శని భగవాను దగ్గర ఎప్పుడైనా సరే ఏంటంటే మీ ఇష్టం, మీరు ఏం చెప్తా చేస్తా అని అంటే వాళ్ళకి మొత్తం లైఫ్ ఇస్తారు. నేను చేయగలను అంటే మాత్రం సరే చేయి చూద్దాం, అలా చూస్తా అని చెప్పి అడ్డుపడతారు. అందుకని ఈ పరిస్థితి వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాస్త మాట పట్టింపులు, కాస్త వాదనలు, కాస్త ఇబ్బంది పడే అవకాశాలు, కాస్త గొడవలు, కాస్తంత డిస్కషన్స్. అది ఇక్కడ ముఖ్యంగా వ్యాపారస్తులకి, వ్యాపారంలో లావాదేవీల దగ్గర డబ్బుల విషయంలో కాస్తంత కొట్లాటలు, కాస్త మనస్పర్ధలు, కాస్తంత డిస్కషన్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి తగ్గట్టు ఫలితం ఉండదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు బాధపడే బాధ అది పరుషంగా ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తే అది ఇంకొక దోషం కింద మారుతుంది. సో ఇవన్నీ చేయకుండా వీళ్ళు ప్రశాంతంగా ఏదో ఒక నామాన్ని కంటిన్యూ జపం చేసుకుంటూ మౌనంగా ఉంటే పనులన్నీ ఫాస్ట్గా అవుతాయి. వీళ్ళకి ఎంత దేవుడి దగ్గర భక్తితో శ్రద్ధ ఉంటారో పనులు అంత ఫాస్ట్ అవుతాయి. ఎంత భగవంతుడు దూరంగా ఉంటారో అంత ఆలస్యం అవుతుంది. అది ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి. విద్యార్థులకి కష్టపడి చదివితేనే పాస్ అవుతారు. ఎంత కష్టపడి చదువుతారు అంటే హార్డ్ వర్క్ లాగా వాళ్ళు చదవాలి. ఖచ్చితంగా నేను చదవగలను, పాస్ అవుతాయి. లేదు నాకేదో అంటే చాలామంది ఏంటంటే విద్యార్థులు తర్వాత తెలిసిన వాళ్ళు ఏసారు ర్యాంక్ ఏది ఇచ్చేస్తా అంటే మాత్రం మొత్తం జీరో నాలెడ్జ్, ఏమవుదు. ఈ మాసంలో అలాంటి పనులు ఏమి చేయకూడదు. అంటే న్యాయబద్ధమైన పనులు కాకుండా మార్గంలో ఏ పని చేస్తున్నా రాంగ్ రూట్ లో సక్సెస్ అయిపోదాము ఈ థాట్స్ ఏమన్నా వస్తే అసలు వర్కౌట్ చేయదు ఈ మాసంలో. ఎందుకంటే శని భగవాన్ ఉన్నంతకాలం అది జరగదు, అది చేయనీయడం. అందుకని చేయకూడదు. కానీ ఆ అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ రాహు ప్లస్ బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారు కనుక మనకి అలాంటి ఆలోచనలు వస్తాయి. అలా చేస్తామని మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఏంటంటే ఏం కాదు చేయొచ్చు, అందరూ చేస్తాం నువ్వు చేయొచ్చు, ఏం కాదు అని చెప్పి అని చెప్తారు. అలా వాళ్ళు ప్రేరేపించినా మనం చేయకుండా నిర్ణయించుకొని గట్టిగా స్థిర నమ్మకంతో భగవంతుడి మీద ధ్యాస మీద, భగవంతుడు చెప్పిన మాట మీద నమ్మకంతో వెళ్తే సక్సెస్ అవుతారు. లేదు వాళ్ళ మాటలు నమ్మేమా మనం బోల్తా పడుతున్నాం, చాలా ఇబ్బంది పడతాం. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది మేడం? అలాగే శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుందా? వైవాహిక జీవితం అనేది అదే చెప్తున్నా కదా, బయట వాళ్ళు నచ్చకపోతే ఇంట్లో చూపిస్తారు కోపాలు, దానివల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే పిల్లలు మాట వినకపోవడం, ఇంత ఎప్పుడు చూసిన ముందు మీదే రాజ్యమా అని పిల్లలు రివర్స్ అవ్వడం, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. వీటన్నిటికంటే ఏంటంటే తక్కువ మాట్లాడడం, ఎక్కువగా పనిచేయడం, తర్వాత కొత్త వాళ్ళతో పరిచయాలు తగ్గించడం. సో కొత్త వాళ్ళు ఎంత మంచి వాళ్ళో ఎంత వాళ్ళైనా సరే దూరంగా కాస్త ఉండడం, మెయింటైన్ చేయడం. ఎందుకంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాస్త ఇబ్బంది పడతాం. సో కెమికల్స్, రా మెటీరియల్స్, తర్వాత మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి, తర్వాత ఆయిల్ బిజినెస్లు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. స్టీలు, మెటల్ ఏ బిజినెస్ చేసినా బాగున్నాయి. తర్వాత క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంది.
తర్వాత ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ విషయంలో కాస్త నచ్చలేదని చెప్పి ఎదుటి వాళ్ళు అంటే వీళ్ళ ఫుడ్ బాగున్నా తినేసి కూడా వీళ్ళ దగ్గర ఏదో చెప్పి ఆమె తగ్గించండి అని చెప్పి కొంచెం ఆ రకమైన ఇబ్బందులు అనేవి ఉంది ఒక ఫుడ్ బిజినెస్ విషయంలో. మిగతా అన్నీ బాగున్నాయి. నిరుద్యోగులకి ఏదన్నా శుభవార్త ఉందా మేడం? అలాగే విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటారు. విదేశీ ప్రయత్నాలు కష్టపడితే అవుతాయి. ఈ మాసం అంతా అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా దేవుడు నామస్మరణ చేయడమే. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్తో సమాధానం చెప్తారు వీళ్ళు. ఇప్పుడు దాకా ఏంటంటే నిజాయితీగా నీతిగా చెప్తారు. కానీ ఇప్పుడు శని భగవానుడు రవి భగవానుడు కలిసి ఉన్నారు కనుక ఒక ఫ్రస్ట్రేషన్తో ఆన్సర్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏం వస్తే లేదు రోజు ఇది పని అని చెప్పి అనుకుని అది చెప్పడం కానీ అలా మెయిల్స్ పెట్టడం కానీ చేస్తే డెఫినెట్గా ఇబ్బంది పడుతుంది. ఒక మంచి టైము మంచి ముహూర్తం ఎర్లీ అవర్స్లో ఉద్యోగాలు ప్రయత్నాలు చేసేవాడు ఎవరైనా వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకున్నా లేదా ఏదైనా మెయిల్, ఇప్పుడు అందరూ ఇంటర్వ్యూస్ ఏం లేవు కదా, మెయిల్సే కదా. సో మెయిల్ పెట్టినప్పుడు సూర్యోదయం అవగానే సూర్య నమస్కారం చేసి ఆ మెయిల్ ఆన్ చేస్తే పనులు అవుతాయి, ఉద్యోగం వచ్చేస్తుంది. సో దాని అప్లికేషన్స్ పెట్టడం. మార్నింగ్ పూట ఎంత వర్క్ చేస్తారో వీళ్ళకి అన్ని పనులు అంత ఫాస్ట్గా అవుతాయి. నైట్ ఎంత వర్క్ చేస్తారో అస్సలు అవ్వవు. అంటే ఈ మాసం ముఖ్యంగా ఈ మాసంలో నైట్ టైం ఏ పని చేయకుండా మార్నింగ్ పూట ఎర్లీ మార్నింగే సూర్య నమస్కారం చేస్తే చక్క అన్ని పనులు అవుతాయి వీళ్ళకి, ఇంట్లో కానీ బయట కూడా. ఓకే, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి మేడం మీరు కోసం. తప్పకుండా వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిందంటే శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువ చేయడం, దత్తాత్రేయుని పూజించడం, దత్తాత్రేయ గుళ్ళకు వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, శ్రీపాద చరితామృతం, దత్త చరిత్ర, సాయిబాబా చరిత్ర, ఏదో ఒక చరిత్ర చదువుకోవడం. ఎందుకంటే మౌనంగా ఉండాలంటే వీళ్ళ వల్ల కాదు. అప్పుడు ఏం చేయాలి? పుస్తకం తీసి చదవాలి. చదివితే పుణ్యం వస్తుంది. సో పుణ్యంతో పాటు వీళ్ళకి కావాల్సిన అనుకునే కోరికలన్నీ తీరుతాయి. ఈ రెండు చేయాలంటే చక్కగా ఈ చరిత్ర పారాయణ చేసుకోవడం. గురువారం ఒక బుక్ తీసుకుంటే మళ్ళీ గురువారం లోపు ఆ బుక్ అయిపోవాలని చెప్పేసి, అది దత్త చరిత్ర అవ్వచ్చు, శ్రీపాద చరిత్ర అవ్వచ్చు, సాయిబాబా చరిత్ర అవ్వచ్చు, ఏదైనా నచ్చింది చదవడం. లేదు ఇవన్నీ కాదు, వేరే ఆధ్యాత్మిక పుస్తకాలు తీసి చదువుకోండి. లేదు ఏదైనా ఇంగ్లీష్ బుక్స్, మోటివేషన్ పుస్తకాలు చదువుకోండి. కానీ మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర మాసంలో విశ్వవసు నామ సంవత్సరం కనుక ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో. శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు, సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే శివాయ గురువే నమః అనేది ఎక్కువ చదవడం వల్ల అంటే విశ్వవసునామ సంవత్సరంలో వచ్చే ఏదైతే ఉందో మనకి రవి విగ్రహం ఒక అనుగ్రహం, అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది ఇది. రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు మంచి బుద్ధిని ఇస్తాడు. ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి, అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం పరుష వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అహంకారం మాకు వద్దు స్వామి, ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని జపం చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్దగా మా మంత్రం కింద కదా రాదు, ఇది నామం కింద వస్తుంది. ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా, రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది. అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాసో కాదు అనుమానం పడట్లేదు, హాయి మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది. సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాశ, మీనరాశ, మేషరాశ, ఏ రాశి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగలు ఇది పంతులుగా చెప్పింది ఈ రాశి అనుకుంటారు. అసలు ఏ రాశి అనేది కాదు. మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి. ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది. అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి. కాకపోతే ఏంటంటే ఏ నామానైనా 41 రోజులు చేయాలి. 41 రోజులు కంటిన్యూగా 108 చొప్పున, 108 తక్కువ కాకుండా 1000 సహస్రనామ 1000 వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అంటే 108 రోజుకు చేసిన కుదిరినప్పుడు 200, 300, 500 అలా పెంచుకుంటూ 1000 దాకా చేసుకుంటే ప్రతినిత్యం 1000 చేశారనుకోండి ఆ నామాన్ని 41 డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి. ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి. ఇవి చేయాలి. కాకపోతే భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం, నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా. ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు, ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకుని చేస్తే వస్తుంది.